వెల్కమ్ బ్యాక్. ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమైన వయనాడ్లో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. ఇప్పటికే 128 మంది చనిపోయినట్లు గుర్తించారు. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోవడంతో పాటు శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డ్రోన్లతో గల్లంతైన వారి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను కూడా రంగంలోకి దించుతున్నారు. శిక్షణ పొందిన బెల్జియన్ మాలినోయిస్, లాబ్రాడార్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన స్నిపర్ డాగ్లను సైన్యం రంగంలోకి దించుతోంది. మానవ అవశేషాలతో పాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసను కూడా అవి పసిగట్టగలవు. యూపీలోని మీరట్లో ఉన్న రిమోట్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్లో ఎన్నో ఏళ్లుగా వీటికి శిక్షణ ఇచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు వాటిని రప్పిస్తున్నామని సైన్య అధికారులు వెల్లడించారు. గతంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు ఆర్మీ శునకాలు సాయం అందించాయని చెప్పారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనతో ఉక్కిరిబిక్కిరైన వయనాడ్కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. వయనాడ్తో సహా మలప్పురం, కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం జిల్లాలు మినహా మిగతా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. తొలుత అర్ధరాత్రి 1 గంట సమయంలో ముండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చురల్మల స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. అయితే ప్రమాదవశాత్తు తెల్లవారుజామున 4 గంటలకు ఈ స్కూల్ సమీపంలో మరోసారి కొండ చర్యలు పడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుప్రక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి. కొండ చర్యలు పడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మలలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. వరద, బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నారు. డ్రోన్లు, జాగిలాలతో గాలిస్తున్నారు. మరోవైపు వయనాడు విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
వైనాడ్లో సాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడి హరిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయటానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని 4 వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలపై నిన్న కొండచెరులు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇల్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. మరోవైపు వయనాడ్లో కొండచెరులు విరిగిపడిన ఘటనకు సంబంధించి చాలా మృతదేహాలు మలప్పురం చెలియార్ నదిలో తేలియాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి కిలోమీటర్ల దూరంలో దాదాపు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో చాలా వాటికి శరీర భాగాలు లేవు. ఈ రకంగా కొట్టుకొచ్చిన 3 ఏళ్ల పాప మృతదేహం స్థానికులను కలచివేసింది. అటవీ ప్రాంతంలోకి 5 మృతదేహాలు కొట్టుకు వచ్చినట్లు స్థానిక ఆదివాసీలు తెలిపారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. మరోవైపు 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 200 మంది సైనిక సిబ్బంది కూడా నిర్విరామంగా పనిచేస్తున్నారు.